అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ముఖ్యంగా 6 డిమాండ్లను తెరపైకి తెస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి అనేది మొదటి డిమాండ్. భద్రాచలం పంచాయతీ మినహా దాన్ని ఆనుకొని ఉన్న మిగిలిన పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. దీంతో భద్రాచలం పట్టణం ఒక ద్వీపకల్పంగా మిగిలిపోయింది. ఏపీ సరిహద్దు పంచాయతీల్లో ప్రాథమిక పాఠశాలలు మినహా హై స్కూల్ కూడా లేదు. ఇంటర్ డిగ్రీకి వెళ్లాలంటే చింతూరు రంపచోడవరం వైపు వెళ్లాలి. దీంతో విద్యార్థులు 10వ తరగతితోనే చదువులు మానేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పోలీస్ కేసులైతే రిమాండ్కు జైలుకు వెళ్లాలన్నా రంపచోడవరం, పాడేరు, రాజమండ్రి వెళ్లాల్సి వస్తోంది. పక్కనే ఉన్న 5 పంచాయతీలు తెలంగాణలో లేకపోవడంతో భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతోంది తెలంగాణ. సర్వత్రా ఆసక్తి నెలకొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఇప్పటికే ప్రజాభవన్ కి కొంతమంది చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఎవరెవరు చేరుకున్నారు? 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అధికార యంత్రాంగం ముందు రావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికే చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రజాభవన్ దగ్గర సమావేశం జరిగేటువంటి ప్రాంతం ఇది. ఎదురుగా ఉన్నటువంటి భవనం ఏదైతే కనపడుతుందో దాని పక్కనే ఉన్నటువంటి భవనంలో ఈ సమావేశము నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 5:30 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి బయలుదేరుతారు. ఇద్దరు సమావేశం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలను, అలాగే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాల మీద చర్చ చేయాలనుకుంటుంది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చర్చించాలి అనుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి రాత్రి జరిగినటువంటి సీఎం నివాసంలో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే ఏపీలో ఉన్నటువంటి 2-3 అంశాలని ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా టీటీడీ తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, వీటిలో 42:58 నిష్పత్తిలో తెలంగాణకి వాటా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా చేసింది. అలాగే తెలంగాణ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు, తెలంగాణకి బెనిఫిట్ హక్కుగా వచ్చినటువంటి అన్ని అంశాలను కూడా తాము దక్కించుకోవటం అనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తుంది. దీంట్లో భాగంగానే ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇద్దరు తెలంగాణకు ఏం కావాలి, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ముందు ఏం డిమాండ్లు పెట్టాలనే దానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాత్రి చేసినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎవరు ఏ అంశాలని ప్రస్తావించాలనే దానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి 7 మండలాలు ఆంధ్రాకి అప్పగించినటువంటి నేపథ్యం. ఆంధ్ర ప్రాజెక్టు పోలవరం కావచ్చు, పోలవరం పూర్తి కావడానికి, పోలవరంలో ముంపు తగ్గించుకోవడానికి తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిందనేటువంటి ఆరోపణ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకత్వం చేసినటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణకు ఉన్నటువంటి 7 మండలాల్ని తిరిగి ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి అంశం సభలో ఈ సమావేశంలో చర్చించేటువంటి మొదటి అంశం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలకు సంబంధించింది. ఆ తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించాలనుకున్నారు. కృష్ణా బేసిన్లో
ఉమ్మడి కృష్ణా బేసిన్లో 811 టీఎంసీల నీళ్లు లభ్యమవుతాయని సిడబ్ల్యూసీ అంచనా వేసుకున్నటువంటి నేపథ్యంలో దాంట్లో 558 టీఎంసీల నీరు ఖచ్చితంగా తెలంగాణకి కేటాయించాలనేటువంటి డిమాండ్ను కూడా వినిపించాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వైట్ పేపర్ ఇచ్చినటువంటి సందర్భంగా కూడా ఇదే అంశాన్ని చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గడిచిన ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి నీటిని దోపిడీకి గురి చేసిందనేటువంటి ఆరోపణ కూడా చేసినటువంటి నేపథ్యంలో నీటికి సంబంధించినటువంటి అంశాలు, నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలని మాత్రం చాలా బలంగా వినిపించాలనేటువంటి ఆలోచనతోటే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణకి సముద్రం పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం ఉంది, అది 1000 కిలోమీటర్ల మేర తెలంగాణకు ఇవ్వాలనేటువంటి వాదనని కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కొంతమంది అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. మంత్రులు ఇక్కడికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే పక్కనే నివాసం కాబట్టి ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి వెహికల్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెహికల్. పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమావేశం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వచ్చేటువంటి భవనం దగ్గరికి చేరుకుంటున్నారు. మనం ఎన్టీవీ ఫ్రేమ్లో విజువల్స్ చూస్తున్నాం. సమావేశ మందిరం ఎక్కడైతే ఉందో అక్కడికి పొన్నం ప్రభాకర్ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశానికి అధికారికంగా చర్చల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరవుతారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏపీ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకి స్వాగతం పలకడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో సీఎం కూడా తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. 5:45 సమయంలో సమావేశ మందిరం వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కావచ్చు, తెలంగాణ ప్రజల లేవనెత్తినటువంటి అంశాలు, ఉద్యమ కాలంలో లేవనెత్తినటువంటి అంశాలకు, హక్కులకు సంబంధించినటువంటి వాటికి ఎక్కడ భంగం వాటిల్లకుండా ఉండాలనేటువంటి ఆకాంక్షతోటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా కఠినంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం నుంచి 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. వాటిని పూర్తిగా చెల్లించాలనేటువంటి డిమాండ్ను కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వినిపించాలనుకుంటుంది. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఏపీకి 7,000 కోట్ల బకాయి ఉంది. ఆ బకాయిలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి చెప్పాలని సీఎం అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఏపీ నుంచి రావాల్సినటువంటి 24,000 కోట్ల బకాయిల్ని మాత్రం వెంటనే చెల్లించాలనేటువంటి ఒత్తిడి కూడా చేయాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అయితే కనపడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు మరి కాసేపట్లో జరగాల్సినటువంటి ఈ సమావేశంలో మాత్రం కొంత వేడిగానే ఇష్యూస్ అలాంటివి కాబట్టి కొంత చర్చ అయితే జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.